హలో అండి, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఇవాళ ప్రెషర్ కుక్కర్లో ఒక టమాటా చట్నీ కూడా ఎలా చేశాను, ఏం కావాలి అన్నీ చూద్దాం ఒకసారి రండి. ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు రెక్కలు, 3-4-5, 5 గ్రామ్స్ వేసాను. కరివేపాకు, పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు ఒక 1 టీ స్పూను, కారం ఒక 1 టీ స్పూను, షుగర్ వేయండి, ఇందులో చాలా బాగుంటుంది. జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేసి ఒక 75 to 100 ml. టమాటాలు అంటేనే నీరు వస్తుంది కదండి, దాంట్లోకి సరిపోను కొంచెం నీళ్ళు పోసుకోండి చాలు. నీళ్ళు పోసుకొని మంచిగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వండి. సో అయిపోయింది ఇది కూడా. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని కొంచెం మనం పల్స్లో మిక్సీ వేసుకొని వద్దాం. దీనిలో కూడా టమాటా పచ్చడి కూడా పోపేసేద్దాం. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, అల్లం తురుము వేయండి టమాటా పచ్చడిలోకి. మీరు ఇందాక వేసిన పంచదార ఒకటి అల్లంతోని మస్తు టేస్ట్ వస్తుందని మర్చిపోకండి. ఇదిగోండి మెంతిపిండి కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవడం మర్చిపోకండి. ఇంగు ఒక 1/4 టీ స్పూన్, దట్స్ ఆల్ అండి. మాది మిక్సీ వేసుకొచ్చినామా, దీనిలోకి తీసినామంటే అద్భుతమైన టమాటా పచ్చడి రెడీ. అసలు ఆ అప్పల్లో ఈ టమాటా పచ్చడి నంచుకొని తింటే ఉంటుంది. చూసేసారుగా, ఇంకా చేయటం మీ చేతిలోనే ఉంది. ఈ అద్భుతమైన రుచిని మీరు ఆస్వాదించాలి ఈ కార్తీక మాసంలో అయితే. వెంటనే చూడండి, చేయండి, ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. బాయ్.